ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్గా మనకు ఎవరైనా మనకు ఒక్కరైనా మనకు ఇన్కమింగ్ కాల్ అయితే కంపల్సరీ చేస్తుంటారు కదా. కానీ ఈ వీడియోలో మీకు ఇన్కమింగ్ కాల్ యొక్క టాప్ 3 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కొక్క ట్రిక్స్ నిజంగా మీకు డైలీ లైఫ్లో ఎంతగా యూస్ కావడం అయితే జరుగుతుందంటే నేను నోటితో చెప్పను, మీకు రియల్గా చూపిస్తాను. నిజంగా అదుర్స్ అనేస్తారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ టాప్ 3 హిడెన్ ఇన్కమింగ్ కాల్ సీక్రెట్ ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి ప్రతి ట్రిక్స్ కూడా. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్స్ పెడుతూ ఉంటారు. లైక్ దిస్, నేను కాల్ రికార్డ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు రికార్డ్ ఆటోమేటికల్లీ ఆప్షన్ పైన క్లిక్ చేసి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ నంబర్ని ఎప్పుడైనా సరే ఇక్కడ మీకు ఆల్ నంబర్ పైన ఇది అయితే సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు సపరేట్ ఒక్కొక్క నంబర్కి మాత్రమే కాల్ రికార్డ్ అయ్యేటట్టుగా మీరు సెట్ అనేది చేయొచ్చు అనమాట. మీకు వచ్చే ప్రతి అడ్డమైన కాల్స్ని మీరు లిఫ్ట్ చేయాలంటే మ్యాక్సిమం మీ స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ కావడమే కాకుండా అనవసరమైన రికార్డింగ్స్ ఉంటాయి మీకు అవసరం లేని. అలా కాకుండా మీరు ఒక్కొక్క నంబర్కి మీరు స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి మీకు కస్టమ్ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు సెలెక్టెడ్ నంబర్స్ అంటే యాప్ చేయండి, మీకు కస్టమ్ లిస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి అయితే ఇది రిడక్ట్ అనేది చేస్తుంది అనమాట. దరాఫ్టర్ సింపుల్గా ఆ నంబర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న మరుక్షణమే ఆ ఒక్క నంబర్కి మాత్రమే కాల్ రికార్డింగ్స్ అవుతుంది. రిమైనింగ్ ఏ నంబర్కి కావడం అయితే జరగదు అనమాట. ఈ విధంగా మీకు అవసరమైన స్పెసిఫిక్ నంబర్కి కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెట్టింగ్ ని మీరు అనేబుల్ చేసుకున్నట్లయితే మీకు సూపర్ గా ఎనీ టైం మీ యొక్క మొబైల్ ని మీరు కంపల్సరీగా రికార్డ్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క స్టోరేజ్ ఫుల్ అవ్వడమే కాకుండా మీకు అనవసరమైన చెత్త రికార్డింగ్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా ఈ విధంగా ఒక్కొక్క నంబర్ కి మీరు కావాలంటే ఆల్ నంబర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మీకు ఏది ఇంపార్టెంట్ ఏది బెస్టో మీకు తెలుసు కాబట్టి మీరు సెలెక్టెడ్ నెంబర్ క్లిక్ చేసి మీరు ఒక్క నంబర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు అవసరమైన ఇంపార్టెంట్ కాల్ రికార్డింగ్స్ మాత్రమే సేవ్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క గ్యాలరీలో. ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ట్రిక్ అయితే సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తుంటాయి కదా. లైక్ దిస్, మీ యొక్క పర్సనల్ కాల్ ఉందనుకోండి, ఇంట్లో చాలా మంది ఉన్నారు, అలాంటప్పుడు ఆ నంబర్కి ఆ స్పెసిఫిక్ నంబర్కి మీరు లిఫ్ట్ చేయొద్దు కాల్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నంబర్ పేరు అయితే కనిపిస్తుంది స్క్రీన్ పైన. అలా కాకుండా మీరు తప్ప ఇంకెవరు అటెంప్ట్ చేయకుండా మీరు ఒక సెట్టింగ్ ని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం మీరు ముందుగా ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అనేది అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు టైటిల్ మ్యాట్ యాప్ చేసి కింద నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా సమ్ పర్మిషన్ ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఈ అప్లికేషన్ మన యొక్క మొబైల్లో గ్రాంటెడ్ గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క పర్మిషన్ అయితే గ్రాంటెడ్ గా ఇచ్చేస్తున్నాను. thereafter మనకి ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. ఈ రెండు పర్మిషన్ ని ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు ఒక్కసారి బ్యాక్ అనండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. thereafter ముందుగా మీకు ఇన్కమింగ్ కాల్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీకు దాదాపుగా 5 రకాల లాక్స్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఇందులో మీరు 2 డిజిట్ లాక్ మోడ్ ని మాత్రం సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏదైతే నంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో లైక్ దిస్, నేను 2222 రెండు సార్లు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇప్పటి నుంచి మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినట్లయితే ఈ మీకు తెలిసిన లాక్ ఎంటర్ చేస్తే కానీ మీ యొక్క ఇన్కమింగ్ కాల్ని ఎవరు కూడా అటెంప్ట్ అనేది చేయలేరు అనమాట, మీ యొక్క పర్మిషన్ లేకుండా. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి టెస్ట్ కూడా చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రజెంట్ నాకు ఇన్కమింగ్ కాల్ అయితే వస్తుంది అనమాట. ఆ లాక్ మీకు మాత్రమే తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే కానీ మీ యొక్క నంబర్కి ఎవరు కూడా ఆన్సర్ అనేది చేయలేరు అనమాట. ఈ విధంగా మనకు ఈ సెకండ్ వన్ ట్రిక్ అయితే సూపర్గా పనిచేస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు చేంజ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చింది మీరు బటన్ మోడ్ ని యూజ్ చేయొచ్చు, కాల్ బటన్ మోడ్ ని యూజ్ చేయొచ్చు, 4 డిజిట్ లాక్ మోడ్ ని యూజ్ చేయొచ్చు, ప్యాటర్న్ లాక్ ని యూజ్ చేయొచ్చు. దీంతో పాటుగా దీంట్లో మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ యొక్క స్క్రీన్ ఏ విధంగా ఉండాలనేది మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన వాల్ పేపర్ యాప్ చేసి మీరు డైరెక్ట్ ఈ విధంగా మీకు సంబంధించిన వాల్ పేపర్ కూడా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్ గా మనకి ఎవరైనా కాల్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్ గా ఆన్సర్ కావాలన్నట్టుగా మనం సెట్ చేస్తుంటాం. అంటే మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కడికైనా మనం జర్నీ చేసామనుకోండి, అలాంటప్పుడు మనకు ఎవరైనా కాల్ చేస్తే కంపల్సరీ మనం ఫోన్ని జేబులో నుండి తీసి లిఫ్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్గా
ఆ కాల్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆటో ఆన్సర్ మీకు కనిపిస్తుంది. దీని క్లిక్ అనేది చేయండి. ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇది ఎప్పుడు మీకు ఎక్కువగా యూజ్ కావాలని ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు బ్లూటూత్తో హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు కావచ్చు, లేదా బ్లూటూత్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆన్సర్ ఆటోమేటిక్గా అనేబుల్ అయ్యేటట్టుగా మీరు సెట్ అనేది చేసుకోండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఇక్కడ సెకండ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అంటే మీకు కాల్ వచ్చిన 5 సెకండ్స్ 10 సెకండ్స్ అనేది ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు మోర్ దెన్ 5 సెకండ్స్ పట్టుకోండి. దెర్ ఆఫ్టర్ అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్గా ఫోన్ లిఫ్ట్ కాదనమాట. ఎప్పుడైతే మీరు బ్లూటూత్తో కావచ్చు లేదా హెడ్ ఫోన్స్తో కావచ్చు మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ మీకు సూపర్గా అయితే పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 హిడెన్ ఫీచర్స్ మనకు సూపర్గా అయితే పనిచేస్తాయి డైలీ లైఫ్లో. ఫ్రెండ్స్ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.